ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారి జీవితంలోకి ఈ మే 27వ తేదీన మంగళవారం రోజున రాబోతున్నటువంటి ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జ్యేష్ఠ అమావాస్యలోపు ఒక స్త్రీ ప్రవేశించబోతుంది. ఇక ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు. అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా ఏర్పడబోతుంది. ఇక ఆ స్త్రీ మీకు 7 తరాలుగా శత్రువుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తులారాశి వారికి ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలైతే అస్సలు కలగవు. కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మేము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఈ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమే కలుగుతుంది. అయితే ఏ స్త్రీ వలన తులారాశి వారు వారి జీవితంలో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ స్త్రీ నుండి ఈ రాశి వారు ఏ విధంగా దూరంగా ఉండాలి, అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి తులారాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే మీ జీవితంలో అభ్యున్నతిని పొందడానికి చేసుకోవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. వీరు ప్రజాకర్షణ, ప్రజాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఈ తులారాశి వారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఎక్కువగా అందానికి అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతారు. వీరు మాత్రమే కాదు, ఎదుటివారు సైతం వీరి అందచందాలను చూసి పొగడాలని అనుకుంటారు. ఈ తులారాశికి చెందిన వారు చాలా మేధావులు. కాకపోతే ఎక్కడైతే వీరు పొగడ్తలకు, ప్రశంసలకు లొంగిపోతారో అక్కడే వీరి జీవితం కొంచెం సందిగ్ధంలో పడిపోతుంది. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించే సామర్థ్యాలను ఈ రాశిలో పుట్టిన వారు కలిగి ఉంటారు. అదేవిధంగా తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు కృంగిపోరు, నిరాశపడరు. తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఒకవేళ ఈ యొక్క తులారాశి వారు అత్యంత దీనస్థితిలో పడిపోయినా, మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో, ఉపాయంతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించుకుంటారు. కాకపోతే తులారాశిలో పుట్టిన వారికి ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనత ప్రజాకర్షణ. ఈ ప్రజాకర్షణ వల్ల వీరు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు అందానికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే వీళ్ళు ఎక్కువగా వీరిని చాలామంది ఎదుటి వాళ్ళు పొగడాలని కోరుకుంటారు. అంటే ఈ రాసేవారు ఏదైతే విషయంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ, వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ, అలాగే వీరి యొక్క ఆహార్యం వల్ల కానీ ఖచ్చితంగా ఒక పొగడ్త అనేది వీరు ఎదుటివారి నుంచి కోరుకుంటారు. అయితే ఈ తులారాశి వారు ఈ పొగడ్తలు కోరుకునే సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. తప్పకుండా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇక తులారాశిలో పుట్టిన ఆడవారైనా, మగవారైనా కానివ్వండి, ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం ఖచ్చితంగా మీరు కొన్ని సంబంధాలను తెంచుకుంటారు. అలాగే మీరు మీ జీవితంలో నష్టపోతారు. దీని కారణంగా ఈ యొక్క తులారాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, అలాగే అతిపెద్ద గండంగా ఈ స్త్రీ మారబోతోంది. మరి ఆ స్త్రీ ఎవరు? మీకు ముందుగానే పరిచయం అవుతుందా?
లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆ స్త్రీ ఉందా అనేటటువంటి విషయానికి వస్తే గనక మీ యొక్క జీవితంలో ఈ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు, లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం కూడా అవుతూ రావచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారికి ఈ విషయంలోనూ ఇక దాపరికం అనేది ఉండదు. ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించినటువంటి విషయాలు చెబుతూ ఉంటారు. అయితే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని చెప్పుకోకూడని విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ విషయాలను ఎవరితోటి చెప్పకండి. ఎందుకంటే మీరంటే గిట్టని వారు దాన్ని ఆసరాగా అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకున్నటువంటి పేరు ప్రతిష్టలను నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి 3 స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి స్త్రీలకు దగ్గరగా ఉండకూడదు. ఇక తులారాశి వారు కనుక ఖచ్చితంగా ఇప్పటికీ వీళ్ళతో కనుక ఒకవేళ మీరు సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకు వెళ్తున్నట్లయితే లేదా మీ దగ్గరి బంధువులో కానీ మీ సన్నిహితుల్లో కానీ ఉంటే గనక మీ స్నేహాన్ని కొంచెం దూరం ఉంచడమే మంచిది. ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు మీకు శత్రువులుగా ఉంటారే తప్ప మీ మేలును మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోరు. అయితే వీళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆ స్త్రీలను కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఎప్పుడైనా ఇబ్బందుల్లో సమస్యలు ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, నవ్వుతున్నారా లేదా నవ్వుతున్నట్లు నటిస్తున్నారా, ఇంకా బాధపడుతున్నారా లేదా బాధపడుతున్నట్లుగా నటిస్తున్నారా, ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి. అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వారిని మీరు ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి. అయితే ఎవరితో అయినా స్నేహబంధం చేయవచ్చు, కానీ ఆ స్నేహాన్ని మరి డీప్గా తీసుకొని వెళ్ళకూడదు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన మీ రహస్యాలను మీ పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళతో షేర్ చేసుకోకూడదు. చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే ఒకరి ఇద్దరితో మాత్రమే మీరు బాగా అంటే మీ తల్లిదండ్రులతో కానీ మీ జీవిత భాగస్వామితో మాత్రమే ఈ విషయాలు పంచుకోండి తప్ప ఎవరితోటి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను షేర్ చేసుకోకూడదు. కాబట్టి తులారాశి వారు ఈ విషయాన్ని గమనించుకోండి. ఎవరికి పడితే వారికి మీ రహస్య విషయాలను చెప్పకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగతమైన విషయాలను మీ వ్యక్తిగతమైన బలహీనతలను ఎవరితోటి చెప్పుకోకండి. ఇక ఈ యొక్క తులారాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే అలాగే మీ జీవితం నాశనం అయిపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలంటే కనుక ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా తులారాశి వారు పొగడ్తలకు లొంగిపోకుండా ఉండే స్వభావాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ జీవితంలో మరింత ముందుకు సాగాలని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.